అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. దత్తాత్రేయ జయంతి ఒక విశేషాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను. మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి మృగశిరతో కూడిన బుధవారంతో కలిసి వస్తే మహా గొప్ప యోగంగా పరిగణిస్తారు. ప్రదోష కాలంలో ఈ తిథి ఉండడం చాలా ముఖ్యం. త్రిమూర్త్యాత్మకమైన శ్రీ దత్తాత్రేయుల వారు అనగా వల్లభులు. దత్త అనే నామమే మహిమాన్వితమైనది. గురు సంప్రదాయంలో ఈ దేవతామూర్తి ప్రత్యేక స్థానం ఉంది. దత్త సంప్రదాయం పేరిట పరంపరగా గురు సంప్రదాయం వస్తూ ఉంది ఎన్నో ఏళ్లుగా. దత్తాత్రేయ ఆరాధనకు ఈరోజు చాలా మంచిది. అత్రి అనసూయలకు కుమారునిగా త్రిమూర్తుల తేజం దత్తనామంతో అవతరించాడు. భాగవతం ప్రకారం దత్తో మయా హమితి యద్భగవాన్ సదత్తత, తనని తాను పుత్రరూపంగా ఇచ్చుకుని అలా ఇవ్వబడిన కారణంగా దత్తనామధేయుడయ్యాడు శ్రీ మహావిష్ణువు. అత్రి కుమారుడు కనుక ఆత్రేయుడు అని రెండు నామాలు కలిపి దత్తాత్రేయుడు. ఇది గురుస్వరూపము, జ్ఞానస్వరూపము. ప్రధానంగా నారాయణుడై తదుపరి బ్రహ్మరుద్రాత్మకుడై త్రిమూర్తుల స్వరూపంగా ఆరాధ్యుడయ్యాడు. కృతయుగంలో ఈ స్వామిని స్కందుడు, ప్రహ్లాదుడు ఆశ్రయించి ఉపదేశం పొందారు. త్రేతాయుగంలో అలర్కుడు మొదలైన వారు యోగ విద్యను, ఆధ్యాత్మిక విద్యను సంపాదించి కృతార్థులయ్యారు. ద్వాపరయుగంలో పరశురాముడు, హైహయ చక్రవర్తి, కార్తవీర్యుడు మొదలైన వారు దత్తాత్రేయుని అనుగ్రహం పొందారు. కరుణామయుడైన దత్తుని స్మరించితే చాలు అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. అందుకే స్మర్తుగామి అని స్వామికి పేరు. ఈ రోజున దత్తారాధన, స్మరణ ఆవశ్యకత, ధర్మాల గురించి శాస్త్రాల్లో చాలా అద్భుతంగా చెప్పబడింది. ఈరోజు దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల సర్వ పాపాలు, సప్త జన్మల చెందిన కర్మల నుంచి విముక్తులవుతారని నమ్మకం. గురువులను ఆశ్రయించి ఈ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.